హలో అందరికీ. ఈరోజైతే దోసకాయ పప్పు చేస్తున్నానండి. దోసకాయ పప్పుకైతే నేను పప్పు నైటే నానబెట్టి పెడతాను. పొద్దుటే దోసకాయని సన్నగా కట్ చేసి దోసకాయ ముక్కలు, మిర్చి, టమాటో అండ్ ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా మెంతం కూర, పసుపు అన్నీ యాడ్ చేసి కుక్కర్లో పెట్టేసి 3 విజిల్లు వచ్చాక ఇలా మెత్తగా ఉడికిపోద్దండి. దీన్ని జస్ట్ కలిపేసుకొని చూడండి, ముక్కలు అలాగే ఉన్నాయి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా కారం, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా. దీన్నైతే చక్కగా ఈవెన్గా కలిపేసుకొని తాలింపు వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దోసకాయ మెంతం కూర పప్పు చాలా బాగుంటుంది. ఇది లంచ్ బాక్స్లోకి అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే పప్పులు తీసుకెళ్ళాలంటే కొద్ది కష్టం అనిపిస్తుంది. ఇదైతే గట్టిగా ఉంటుంది కాబట్టి లంచ్ బాక్స్లో ఈజీగా క్యారీ చేయొచ్చు.